హాయ్ గాయ్స్, వీఆర్ హియర్ ఎట్ వేగస్లో అన్ని లైట్స్ కలర్ఫుల్ మొత్తం కెసినో అనుకుంటాం కదా. సో దానికి కాకుండా ఇంకోటి చూడొచ్చు ఇక్కడ. జస్ట్ 30 minutes ఫ్రమ్ వేగస్. అక్కడ చూస్తే దాన్ని 7 stones అంటారు. సో యాక్చువల్గా ఇది ఒక డెజర్ట్ లాంటిదే. 2016లో ఓపెన్ చేశారు. ఇది ఒక ఆర్ట్ వర్క్. ఇక్కడ మనం చూస్తే ఆర్టిస్ట్ రుగో రాండినోన్, హీఈస్ ద వన్ హూ మేడ్ దిస్ ఆర్ట్. చూద్దాం లోపలికి వెళ్ళి అంత స్పెషల్ ఏంటి ఇది అని. ఇది నాకు తెలుసు, ఇది అది సేమే అనుకుంటా. ఓకే, అదేమో అసలు ఏంటి అని చెప్పడం, ఇదేమో ఆర్టిస్ట్ గురించి చెప్పడం. చూడండి, ఇక్కడికి మనమే అనుకున్న చాలామంది వచ్చారు. వేగస్కి వచ్చి జస్ట్ స్ట్రిప్ అది చూసేసి వెళ్ళిపోతారు. బట్ చాలా కొంతమంది మాత్రమే, అది కాకుండా మార్నింగ్ టైంలో ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్కి వచ్చి చూసి విజిట్ చేసి వెళ్తారు. యాక్చువల్గా ఏంటంటే, మీరు అక్కడ అందరినీ చూస్తే ఫస్ట్ వాళ్ళ అక్కడికి వెళ్ళగానే వాళ్ళ పాకెట్ నుంచి ఫోన్ వెళ్తుంది. ఆ ఫోన్ వెళ్ళిన తర్వాత ఫోటో అంటారు. ఒక ఫోటోతో ఆగదు, ఇంకా ఫొటోస్ వెళ్తూనే ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఆ రిఫ్లెక్షన్కి వెనకాల బ్యాక్గ్రౌండ్కి ప్లస్ ఈ వ్యూకి ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. అందరు మ్యాక్సిమం ఇది చూసి ఫొటోస్ దిగి మాత్రమే వెళ్తారు. సిమెంట్తోనో లేకపోతే బండలు తీసుకొచ్చి పైన పెట్టిండు, ఒకదానిపైన ఒకటి. సిమెంట్ అనిపిస్తుందా, లేకపోతే ఎక్కడెక్కడో రాళ్ళు తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుందా? అదే మనము ఫొటోస్ కెమెరాలో తీస్తే ఎట్లా అంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. చూడు, సన్ మధ్యలో వస్తూ ఉంటాడు సన్. అటు చుట్టూరా మౌంటైన్స్ ఉంటాయి. ఇవన్నీ మౌంటైన్సే, మధ్యలో డెజర్ట్ లాగా. ఈ డెజర్ట్ మధ్యలో రాళ్ళు. అంటే మనం వీడియో చూసేదానికంటే లైవ్లో వచ్చి చూస్తే కొంచెం డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది. అందుకే అక్కడ చూడ ఆయన ఎట్లా డిఫరెంట్ పోజెస్ పెట్టి దిగుతున్నారో. కొంతమంది అక్కడ ఎక్కి కూర్చొని మరీ ఫొటోస్ దిగుతారు. ఏమైంది? బాగుందా ప్లేస్? వాళ్ళు స్పానిష్ మాట్లాడతారు. అక్కడ రాళ్ళు పెట్టారు. మనం ఇండియాలో పెడతాం కదా, రాళ్ళు పెడితే మనం ఇల్లు కట్టుకుంటామని. పెడతావా డాడీ అట్లా రాళ్ళు? ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు. ఇంటికి అదుపు లేదు, ఇంకో ఇల్లు కూడా కట్టుకోవచ్చు. పెడతారా? ఒక రాళ్ళు పైన ఒక రాయి. మీరే పెట్టండి, మీరే ఇల్లు కొనుక్కోవచ్చు. చూడండి, ఇట్లా నాకు రాళ్ళపైన రాళ్ళు పెడితే ఎట్లా అంటే, ఇండియాలో ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడు, టెంపుల్ ఇన్ ద సెన్స్ కొన్ని టెంపుల్స్ ఉంటాయి, నాకు చిన్నప్పుడు చాలా గుర్తు. మమ్మీ ఉన్న డాడీ కలిసి ఒక రాయి పైన ఇంకో రాయి ఇట్లా పెట్టి ఒక ఇల్లులా చేస్తే, ఎన్ని రాళ్ళు పైన పెడితే అన్ని అంతస్తులు ఇల్లు కట్టుతామని చెప్పేసి అంటుండే. వీళ్ళు ఎన్ని రాళ్ళు పెట్టిరు, అందుకే 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిరు. అవునా? మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ 2 అంతస్తుల కంటే ఎక్కువ కట్టరు డాడీ. ఫైవ్ ఫ్లోర్స్ కట్టిపిస్తున్నావు నాతోటి. 5 floors. 5 floors. ఇలా రాళ్ళు వేసి వాళ్ళు 4 అంతస్తులు అక్కడ లేపిరు చెన్నూరులో. ఇక్కడ కూడా రాళ్ళు పెట్టి అమెరికాలో కూడా కడతారంట. ఆశలు, మేనిఫెస్టింగ్ అంటే ఇట్లా ఉండాలి. మనకి 7 stones అసలు కనిపిస్తున్నాయా? 1 ఓకే, 1 2 3 4 5 కనిపిస్తున్నాయి కదా మనకి. ఓకే, 6
చూసారా ఎటు తిరిగి మనకి 7 అయితే కనిపిస్తలేదు. మ్యాజిక్ మౌంటైన్స్ అని ఐ థింక్ మనం ఎటు నుంచి చూసినా మనకి 7 కనిపించవేమో, అదే మ్యాజిక్ ఏమో. కంప్లీట్ ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనకి 7 కనిపిస్తాయేమో, అందుకే దీని పేరు మ్యాజిక్ మౌంటైన్ ఏమో. ఇక్కడ మెయిన్ వచ్చే వాళ్ళందరూ ఫొటోస్ దిగడానికే వస్తారు, కానీ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. సూర్యుడు ఎండ మనకి ఇస్తూనే ఉంటాడు, మా మమ్మీ కెమెరాలో ఫొటోస్ తీస్తూనే ఉంటుంది, మా డాడీ పోజెస్ ఇస్తూనే ఉంటాడు. చూడండి స్కై కూడా ఎంత క్లీన్గా నీట్గా, అసలు స్కై బ్లూ అంటే స్కై బ్లూ కలర్లోనే ఉంది. 7 స్టోన్స్, మ్యాజిక్ స్టోన్స్. యా ఈ ఫ్రేమ్లో కనిపిస్తుంది 1 2 3 4 5 6 7. యా 7 స్టోన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి మిస్ అయింది, దీని వెనకాల ఉంది. మమ్మీ ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది? కావచ్చు, బాగుంది ప్లేస్ అయితే. వేసింది ఇక్కడ ప్లేస్ అన్నట్టు టూర్ మనకైతే ఇట్లా ఏమంటారు వడలు ఏంటి అంతే. అసలు ఎవరు రారు కూడా కదా, రారు ఎవరు పట్టించుకోరు. సో ఇది గాయస్ మేము వచ్చి చూసాము ఈ 7 మ్యాజిక్ మౌంటైన్స్. బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి. వేగస్కి వచ్చినప్పుడు నైట్ మాత్రమే వేగస్లో ఆ స్ట్రిప్ కానీ ఆ స్ట్రీట్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి, కానీ మార్నింగ్ టైంలో మనకి ఏం చేయాలో అస్సలు తోచదు. ఆ మార్నింగ్ టైంలో కెసినో ఆడాలని లేదు, చాలాసార్లు ఆడుతూ ఉంటాం అనే ఫీలింగ్లో ఉంటే ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయండి. ఈ ప్లేస్కి అయితే తప్పకుండా రండి. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మా మమ్మీ చాలా ఫొటోస్ కూడా తీసింది, అవన్నీ అప్లోడ్ చేస్తాం మా డాడీ. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్.